ఛానల్. ఈరోజు నేను ఒక జోక్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక ఫన్నీ జోక్. రెండు దోమల కథ. ఊరిలో ఒక మస్క్ మామ దోమ, ఒక బామ్మ దోమ ఉండేది. ఆ ఊరిలోనే ఒక చిట్టి దోమ కూడా ఉండేది. ఆ మస్క్ మామ, ఆ చిట్టి దోమ ఇద్దరు తిరుగుతూ వీధంతా తిరుగుతూ ఒకరికొకరు ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఫ్రెండ్స్ అయ్యి తిరుగుతూ లవ్లో పడిపోయారు. అలా ఇష్టపడ్డ చిట్టి దోమ, మస్క్ మామ దోమ ఒక చోట కూర్చొని రోజు కబుర్లు చెప్పుకునేవారు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరోజు మస్క్ మామ దోమ చిట్టి దోమను ఒక ప్రశ్న అడిగాడు. చిట్టి దోమ, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు మస్కిటో దోమ. దానికి సంబరపడి చిట్టి దోమ మస్క్ మామ బుగ్గలు గిల్లి, ఓకే మై డియర్ లవ్లీ మస్క్ మామ, రేపే చేసుకుందాం అని చెప్తాది. అప్పుడు మస్క్ మామ ఎంతో మురిసిపోయి సంతోషంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు మస్క్ మామ దోమ, చిట్టి దోమ ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ప్రతిరోజు మస్క్ మామకు చిట్టి దోమ గుర్తుకొచ్చింది. అప్పుడు బామ్మ దోమకు చిట్టి దోమ మస్క్ మామ లవ్ స్టోరీ అంతా చెప్పేశాడు. అప్పుడు బామ్మ ఏమో సరే చేసుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత బామ్మ పురోహితుణ్ణి పిలిపించి పురోహితుని దీవెనలతో చిట్టి దోమకు మస్క్ మామ దోమకు పెళ్లి చేస్తుంది. ఇప్పుడు మస్క్ మామ చిట్టి దోమ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. అలాగే బామ్మ కూడా వెళ్తుంది. ఆ బామ్మ ఏమో మస్క్ మామకు చిట్టి దోమకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుంది. చిట్టి దోమను బాగా రెడీ చేసి ముత్తైదు దోములతో రూమ్కి పంపిస్తుంది. మస్క్ మామేమో ధైర్యం కోసం ఒక పెగ్ తీసుకోవడానికి వెళ్తాడు. చిట్టి దోమ మాత్రం రూమ్లో ఒంటరిగా కూర్చొని అలసిపోయి సొలసిపోయి విసిగిపోయి ఒంటరిగా దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మస్క్ మామ మాత్రం వెళ్ళాడు కానీ తొందరగా రాలేదు. అది చిట్టి దోమకు నచ్చలేదు. చిట్టి దోమ అలసిపోయి నిద్రపోయింది. మస్క్ మామేమో బాగా డ్రింక్ చేసి తూలుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన మస్క్ మామ బయటనే నిలబడి దిగులుగా చూస్తూ ఏడ్చుకుంటూ అరుగు పైన కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన బామ్మ దోమ, ఏమిట్రా వెదవై, బయట ఎందుకు కూర్చున్నావురా, వెళ్ళురా లోపలికి అని చెప్తుంది. అప్పుడు మస్క్ మామ ఏడుస్తూ, బామ్మ నా పెళ్ళాం చిట్టి దోమ బయట ఆల్ అవుట్ పెట్టి పడుకుంది అని చెప్పింది. అయ్యో ఎందుకురా చిట్టి దోమ ఇలా చేసింది అని మస్క్ మామ దోమను బామ్మ అడుగుతుంది. అప్పుడు మస్క్ మామ ఇలా చెప్తాడు, అదే బామ్మ, మరి నేనేమో ధైర్యం కోసం ఒక పెగ్గు వేద్దామని బార్కి వెళ్ళాను. అది చిట్టి దోమకు నచ్చలేదు, అందుకే బయట ఆల్ అవుట్ పెట్టి పడుకుంది అని ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు బామ్మ ఆశ్చర్యంతో ఏంటి అని ఇలా చూస్తూ ఉండిపోయింది.
ఈ కథలో నీతి ఏమిటంటే, చిట్టి దోమకు ఇష్టం లేని పని మస్క్ మామ చేసినందువల్ల చిట్టి దోమ మస్క్ మామకు పనిష్మెంట్ ఇచ్చింది. ఇదే ఈ జోక్లో నీతి. ఆ జోక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.